పెద్దయిపోయాక, ముసలైపోయాక, ఒంట్లో ఓపిక అయిపోయాక మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు అని ఎంతమంది అంటే ఈ రీల్ చూస్తున్న వాళ్ళల్లో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది గ్యారంటీగా చెప్పగలరు? డౌట్ వచ్చేసింది కదండి ఏమో అని. ఎస్, అందరి పరిస్థితి అంతేనండి. అందరి పరిస్థితి కూడా అంతే. ఇక్కడ ఏం చెప్తున్నానంటే గిఫ్ట్ డీడ్ మాత్రమే రాయండి. మనకున్న కాస్తో కోస్తో ఆస్తులు మొత్తం పిల్లల పేరుని పెట్టేస్తారు. ఇంకా అప్పులు చేసి అన్ని భరించి మరి అంటే అన్ని మనమే మేదేసుకొని కూడా పిల్లలకి పెట్టేస్తే ఏమవుతుందో తెలుసా అండి? తర్వాత నేను చూడక్కర్లేదు, రోజుకు ఒక న్యూస్ వస్తుంది కదా, పిల్లలు తన్ని తరిమేస్తున్నారు, కూతురు అని కొడుకులు కానీ ఎవరైనా కానివ్వండి. ఇక్కడ వీరేందర్ కౌర్ అండ్ దల్జిత్ కౌర్ అని చెప్పి ఒక కేసు రీసెంట్గా ఢిల్లీ హైకోర్టుకు వచ్చిందండి. ఢిల్లీ హైకోర్టుకు వచ్చినప్పుడు అక్కడ హైకోర్టు జడ్జెస్ స్వయంగా చెప్పారండి ఆ డీడ్ని క్యాన్సిల్ చేయమని. అంటే ఈ దల్జిత్ కౌర్ అనే 80 సంవత్సరాల పెద్ద ఆవిడ కూతురికి అల్లుడికి గిఫ్ట్ డీడ్ కింద రాసి బతికిపోయిందండి. ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఆస్తులు ఇవ్వాలి అనుకుంటే, కానీ అది గిఫ్ట్ డీడ్ కిందే ఇవ్వండి. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేయండి. ఎందుకంటారా? ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పి 2007లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అందులో సెక్షన్ 23 ప్రకారం ఆ మెయింటెనెన్స్ అంటే సీనియర్ సిటిజన్స్ సరిగా మీరు మెయింటైన్ చేయకపోతే, వాళ్ళకి కావాల్సిన వసతి సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళని చక్కగా చూసుకోకపోతే, వాళ్ళు ఏ ఆస్తులైతే మీకు రాసిచ్చారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పేసిందండి. అంటే వీళ్ళు మొదట్లో ఒప్పుకోలేదు, ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్ కలెక్టర్ గారికి పంపించింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అదే రికమెండ్ చేశాడండి. అవును, ఇక్కడ జరగట్లేదు, వీడు చూడట్లేదు, పాపం ఆవిడ ఆస్తులు ఆవిడకి ఇచ్చేస్తే ఆ ఆమెనా హాయిగా బతుకుద్ది అని చెప్పి జిల్లా కలెక్టర్ రికమెండ్ చేస్తే హైకోర్టు కూడా దాన్నే సమర్థిస్తూ ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసింది. ఇంకా ఏమైనా డౌట్ ఉందా మీకు? సో ఆస్తులు రాయండి, తప్పేమీ లేదు. మొత్తం రాసేయొద్దని చెప్తున్నాం. సరే, కొంతమంది ఆపేక్షకు పోయి లేకపోతే అవసరానికి పోయి మొత్తం రాసేస్తారు. ఎవరి కండిషన్స్ వాళ్ళకి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కదండి. కానీ గిఫ్ట్ డీడే రాయటం ద్వారా వాళ్ళని కాస్త జాగ్రత్తగా, అంటే తెలుసు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేలా చేయొచ్చు. తల్లిదండ్రులుగా మీరు కూడా సుఖంగా ఉండొచ్చు. ఎందుకంటే వయసు పెరుగుతున్న వాళ్ళ సంఖ్య సొసైటీలో బాగా పెరుగుతుందండి. బాగా ఆ పర్సంటేజ్ పెరుగుతోంది. అంటే మంచి వైద్య సదుపాయాలు వచ్చినాయి, హెల్త్ మీద అవగాహన వచ్చింది. 70-80 సంవత్సరాలు కూడా చాలామంది ఉంటున్నారు. కానీ పాపం ఆ ఓపిక లేని వాళ్ళని ఇళ్లలో ఎవరు చూడట్లేదండి. ఈ కేసులు ఈ మధ్య బాగా వస్తున్నాయి. నాకు కూడా చాలా చాలా తగులుతున్నాయి. చూస్తున్నాం, ఆర్డీఓల మీద ప్రెజర్ వచ్చేస్తోంది. వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. సో మరి గవర్నమెంట్ ఏమి చేస్తుందా అనేది పక్కన పెడితే మన చేతుల్లో అయితే కొంత ఉంది కాబట్టి చెయ్యండి. ప్రస్తుతానికి ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మీ తహసీల్దార్, ఆర్డీఓని కలవండి, లేకపోతే పరిష్కార వేదికలో ఒక పిటిషన్ వేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ ఉండండి.